మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మనకు మోకాల నొప్పులు వచ్చాయి అని అంటే మోకాలు అరిగిపోయాయి అన్నట్లేనా, లేదు అని అంటే మోకాలు అరిగిపోయాయి అనే దానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. యా ఫైన్ సార్, బాగున్నారా సార్? థ్యాంక్ యూ సార్. మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే చాలు మా మోకాళ్ళు అరిగిపోయాయని చెప్పి కంగారు పడిపోతా ఉంటాం. అసలు మోకాళ్ళు అరిగాయి అని సంకేతం ఏమైనా ఉంటుందా సార్, తెలిపే సంకేతాలు? సో మోకాళ్ళ అరుగుదల అనేది ఫస్ట్లీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. మోకాళ్ళ అరుగుదల అనేది ఈజ్ ఎ వెరీ బ్రాడ్ సబ్జెక్ట్. అండ్ జనరల్గా మోకాళ్ళు ఎవరికి అరుగుతాయండి? యూజువలీ ఏజ్ ఒక 55 పై పడిన వాళ్ళకి జనరల్గా అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. కానీ వేరియేషన్ కూడా ఉండొచ్చు. అందరికీ ఒకటే బ్లాంకెట్ లా కాదు, ఇది బ్లాంకెట్ రూల్ కాదు. కొంతమందికి చాలా తక్కువ ఏజ్లో కూడా మోకాళ్ళ అరుగుదల అనేది ఉంటుంది. మోకాళ్ళ అరుగుదలలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆస్టియోఆర్థరైటిస్, వయసుతో వచ్చే ఆర్థరైటిస్, అది ఏంటి 55-60 అబౌవ్ వాళ్ళకి ఏదైతే న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. మనందరికి వయసుతో ఎన్నో మార్పులు వస్తాయి శరీరంలో. తల నడిచిపోతుంది, స్కిన్ పాడైపోతుంది, బోన్స్ వీక్ అవుతాయి. అట్లానే ఇది న్యాచురల్ ప్రాసెస్ లో అరుగుదల. అది జెనెటిక్ కాదు. చాలా మంది వస్తారు, మా అమ్మకు వచ్చింది, నాకు కూడా వస్తుందా అంటే, మీ అమ్మకి 60 వచ్చింది, మీకు కూడా 60 వచ్చినప్పుడు వస్తుందండి ప్రాబ్లం అని. సో అట్లానే ఏజ్ ని బట్టి ఒకటి మెకానికల్ డీజనరేషన్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రోగాల వల్ల, వేరియస్ డిసీజెస్, అంటే ట్యూబర్ టీబీ వల్ల వస్తుంది, యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ అని వస్తుంది, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వస్తుంది, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇవి ఇవి ఆ స్పాండిలో ఆర్థ్రోపతీస్ అంటారు. ఈ పర్టికులర్ డిసీజెస్, జెనెటిక్ డిసీజెస్ వల్ల చాలా తక్కువ ఏజ్ లో 18-19 ఏళ్ళకు కూడా అన్ని జాయింట్లు అరిగిపోతాయి. అది రెండోది. మూడోది ట్రొమాటిక్ అంటే ఇంజురీస్. ఏదైనా పడ్డారు, కార్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్, కింద దూకి పడ్డారు, లేకపోతే స్పోర్ట్స్ ఆడుతూ పడ్డారు. ఈ లోపల ఏమవుతుంది, ఐడికే అంటే ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ ద నీ అంటాం. ఈ నీలో ఉండే ఏ అయితే పార్ట్స్ ఉన్నాయో, బేరింగ్ సర్ఫేసెస్, వాటికి ఏదైనా దెబ్బ తగిలితే చాలా తక్కువ ఏజ్ లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం. ఇప్పుడు అరుగుదల అనేది ఇది బోన్ అరుగుదలనా సార్, లేదంటే కార్ట్లేజ్ అందులో ఉన్న గుజ్జు అరుగుదల? సో ఫస్ట్ బోన్ అరగదు. బోన్ ని ప్రొటెక్ట్ చేస్తూ చాలా ఫైనెస్ట్ మెటీరియల్ ఇన్ ద క్రియేషన్ ఏంటంటే ఈ ఆర్టికులర్ సర్ఫేస్. ఈ ఆర్టికులర్ సర్ఫేస్ ని ప్రొటెక్ట్ చేసేది మెనిస్కస్. కింద ఉండే మెనిస్కస్ అనే ఒక పొర. ఈ మెనిస్కస్ కింద ఉండేది టిబి అంటే కింద బోన్. ఓకే, సో కింద బోన్ ని ఈ మెనిస్కస్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫీమర్ పైన ఉన్న బోన్ ని ఆర్టికులర్ సర్ఫేస్. ఈ రెండు కూడా దాంతో పాటు సైనోవేల్ ఫ్లూయిడ్. జిగురు పోయింది అని అంటారు, అందుకని అరిగిపోతుంది. ఈ టాబ్లెట్లు వేసుకుంటే జిగురు వస్తుంది అని. సో జిగురు 5-6%, not enormously, but that's okay, that's good enough. సబ్జెక్ట్ రెలెవెంట్ కాబట్టి అడుగుతున్నాను. మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, బెండకాయలు తినట్టు అంటుంటారు, నిజమేనా అది? అని మనకు తెలిసి ఎన్నో మన వైద్యాలు, మన ఇంట్లో చిట్కాల్లోనే ఎన్నో వైద్యాలు ఉంటాయి. యాక్చువల్లీ నిజం చెప్పాలి అని అంటే ఈ రోజుల్లో సగం హెల్త్ పాడైపోవడానికి కారణం మనం తినే ఫుడ్డే. ఓకే, బయట ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే అడల్ట్రేషన్, మనం తాగే నీరు, గాలి, ఫుడ్ అన్నీ కూడా కలుషితం అయిపోయింది. కాబట్టి ఈ తినే ఫుడ్లో పోషకాహారం అనేది లేకపోవటం వల్ల త్వరగా డిజనరేషన్ అవటం అనేది జరుగుతుంది. మేబీ యు ఆర్ రైట్, కొన్ని వెజిటబుల్స్ తినటం వల్ల. కాకపోతే ఏంటంటే దేనికి కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఎవరన్నా ఒక 1000 మందిని ఇలా మీరు చెప్పారు, ఆ బెండకాయలు తినండి అని చెప్పిన ఒక ఆయన్ని ఒక 1000 మందిని కూర్చోబెట్టి రోజు బెండకాయలు తినిపించి వాళ్ళకి ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది అనుకోండి, ఆయన పేపర్ రాయమనండి, ఒక పబ్లికేషన్ రాయమన్నాం, ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఎనీథింగ్ మెడిసిన్ అనేది ఆల్వేస్ ఎవిడెన్స్ బేస్డ్. ఎవరో బెండకాయలు తినమన్నారు లేకపోతే కరెక్ట్, బట్ ఓవరాల్ వెజిటబుల్స్ తింటాం మంచిదే ఆరోగ్యానికి. అంటే అరుగుదల అనేది ఇది కార్టిలేజా లేదంటే బోనా సార్? అరుగుదల ఫస్ట్ కార్టిలేజ్, దెన్ కమ్స్ టు ద బోన్. సంకేతాలు ఏంటి సార్? అంటే మనకి ఎట్లాంటి? ఒకటి ఇది జనరల్ గా ఏంటంటే మెకానికల్ స్ట్రెయిన్ పెయిన్ అంటాం. బేసిక్ గా ఏంటి అంటే అరుగుదల అనేది మీరు కూర్చున్నప్పుడు లేకపోతే పడుకున్నప్పుడు పెయిన్ ఉండదు. ప్రెషర్ అనేది ఎప్పుడు పడుతుందో, అంటే ఎప్పుడు పడుతుంది ప్రెషర్? నుంచున్నప్పుడు, మెట్లెక్కి దిగేటప్పుడు. చాలా మంది పేషెంట్స్ ఏం చెప్తారు, మెట్లెక్కి దిగేటప్పుడు ఇబ్బందిగా ఉంది, లేకపోతే కొంచెం సేపు కూర్చొని లేస్తుంటే చాలా నొప్పి వస్తుంది, లేకపోతే ఒక 4 అడుగులు వేసినా ఎక్కువసేపు నుంచున్నా
లోపలి భాగం మన ఇండియన్స్ లో, ఎస్పెషల్లీ ఇండియన్స్ అని కాదు, ఏషియన్ పాపులేషన్ లో వారస్ డిఫార్మిటీ అంటే లోపల ఉండే ఏదైతే భాగం ఉంటుందో మోకాళ్ళ లోపల మీడియల్ సైడ్ అంటాం, ఇది లేటరల్, ఇది మీడియల్. ఈ భాగాలు అరిగిపోతాయి ఇండియన్స్ లో ఎస్పెషల్లీ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన అలవాట్ల ప్రకారం మనం బాస్పట్లు వేసుకొని కూర్చుంటాం, మనకి ఇలా కొన్ని అలవాట్లు ఉంటాయి. సో దీనివల్ల మీరు కాలు పైన ఇట్లా కాలు వేసుకొని కూర్చుంటాం. దీనివల్ల ఏంటంటే లోపల భాగమే అరుగుతుంది. అదే యూరోపియన్ అమెరికన్స్ కి వాళ్ళకి బయట భాగం అరుగుతుంది. సో దాన్ని వాల్గస్ డిఫార్మిటీ అంటారు. అందుకనే వాళ్ళకి మనకి అరుగుదలలో కూడా డిఫరెంట్, ఎందుకంటే జెనెటికలీ వాళ్ళు డిఫరెంట్ కంప్లీట్లీ. సో ఈ అరుగుదల అనేది ఫస్ట్ సైన్ అదే మెట్లెక్కి దిగటం, లేకపోతే కూర్చొని లేచి బయటికి కుర్చీలోంచి లేవడానికి ఇబ్బంది పడటం, ఇది స్టార్టింగ్ స్టేజ్. అది కూడా లోపలి భాగం వస్తుంది, ఇది ఫస్ట్ సైన్స్. ఇప్పుడు మామూలుగా మోకాలి వెనక భాగంలో కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చేసి ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ అంటుంటారు కదా, మోకాలు వెనక భాగం అనేది దీన్ని పాప్లిటల్ ఫోసా అంటారు. అక్కడ గ్యాంగ్లియాన్ సిస్ట్ లేకపోతే పాప్లిటియల్ సిస్ట్లు ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు ఒక పొరతో ప్రొటెక్ట్ అయి ఉంటుంది, అదొక కంపార్ట్మెంట్. ఇప్పుడు నీ జాయింట్ అనేది నీ కంపార్ట్మెంట్ అంటాం. ఈ కంపార్ట్మెంట్ లో ఉండేది వైట్ ఫ్లూయిడ్, ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్, అది మళ్ళీ బాడీలో ఎక్కడ ఉంటది కదా, ఓన్లీ జాయింట్స్ లోనే ఉంటుంది. అది ఒక కంపార్ట్మెంట్ లో లేకపోతే ఏమవుతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కడైనా తిరిగేస్తుంది కదా, అందుకని అది ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ షీల్డ్. ఈ కంపార్ట్మెంట్ లోపల ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో దాని తగ్గిపోవటం వల్ల వచ్చే చేంజెస్ ని ఫస్ట్ అరుగుదలతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రతిదీ కూడా ఈ కంపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం కింద కూర్చొని లేచినప్పుడు టక్ మన సౌండ్ వస్తుంది కదా, అది అంటే ఏమైనా అరగడానికి సంకేతం? అది సౌండ్ ఈజ్ నాట్ ఏ సమస్య. సౌండ్ అసలు సౌండ్ గురించి మర్చిపోవడం. సౌండ్ అనేది చాలా మంది, ఇవాళ నేను ఒక 4 పేషెంట్ చూసాను, సౌండ్ వచ్చినందుకు వాటికి ప్రాబ్లం లేదు, సౌండ్ నుంచి పెయిన్ వస్తేనే ప్రాబ్లమ్. సౌండ్ అనేది స్టిఫ్నెస్ వల్ల మనకు చాలా మంది వేళ్ళు ఇరుస్తూ ఉంటారు, అది అసలు ఎప్పుడు చేయకూడదు. ఈ కండలు అనేవి స్టిఫ్ అయిపోతే ఎలాస్టిసిటీ పోతే అది ఎందుకు వస్తుంది, డీహైడ్రేషన్, సరిగ్గా నీరు తాగకపోవటం వల్ల, ఎక్కువ కాఫీ టీలు తాగటం వల్ల, స్మోకింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొంచెం ఈ డీహైడ్రేషన్ అనేది ఉంటుంది. లేదంటే కొంతమంది డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటారు, ప్రోటీన్ సప్లిమెంట్స్, ఇవన్నీ ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఈ సౌండ్స్, నేను బేసికల్ కండ సౌండ్. ఇప్పుడు మనం నడిచేటప్పుడు హెల్దీగా నడవాలి అంటే మనకు ఓకే పెయిన్ రాలేదు అని అంటే, ఎందుకంటే కొద్దిమంది ఈ మాట అడిగేది, ఒక 5 కిలోమీటర్లైనా వాక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకేమో హ్యాపీగా ఉంటారు. కానీ మీరు ఎక్కువ వాక్ చేయడం వల్లే మోకాళ్ళు అరిగిపోయాయని కొద్దిమంది అంటుంటారు. ఇది డయాబెటీస్ ఉంది కాబట్టి మీకు బయటపడలేదండి, సో మామూలుగా అయితే పెయిన్ ఎక్కువ సివియర్గా ఉండేది అంటారు. అంటే కొంచెం ఆపోజిట్గా కూడా చెప్తుంటారు. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ఇదేంటి సార్ డిఫరెన్స్ ఏంటి? సింపుల్ అండి, ఎండ్యూరెన్స్. మన ఇంట్లో ఇప్పుడు 4 మనుషులు ఉంటే 4 మనుషులకి ఒక ఎండ్యూరెన్స్ అనేది ఒక డిఫరెంట్. మీరు ఒక కిలోమీటర్ నడవగలరు, ఇంకొక 4 కిలోమీటర్లను, ఇంకొక 10 కిలోమీటర్లు నడవగలరు. మ్యారథాన్ చేసేవాడు రోజుకి 50 కిలోమీటర్లు పరిగెడతారు రోజుకి. ఓకే, ఎందుకు? వాళ్ళు మనుషులే, వాళ్ళు మనలాగే తింటున్నారు, వాళ్ళు మనలాగే. కాకపోతే మీ బాడీ టిష్యూ కండిషనింగ్, మీ బాడీ టిష్యూకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. మిమ్మల్ని ఒక 10-20 కేజీలు ఎత్తమంటే టక్మని ఎత్తారు, 100 కేజీలు ఎత్తమంటే మీరు ఎత్తగలరా? మేబీ ఎత్తగలరు. మీరు జిమ్కి వెళ్ళి రోజు మంచిగా పంప్ చేస్తే ఒక 6 నెలలకి 100 కేజీలు టప్మని ఎత్తారు. సో బేసిక్ గా ఏంటంటే బాడీకి ఎండ్యూరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 5 కిలోమీటర్లు వెళ్ళే వాళ్ళు, లేకపోతే 10 కిలోమీటర్లు వెళ్ళడం, 50 కిలోమీటర్లు వెళ్ళినా మీ కాల్లో సత్తా ఉండి, మీ కాల్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటే మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రాబ్లం లేదు. ఆఫ్రికాలో యావరేజ్ గా పర్ డే రోజుకి వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటే 20 కిలోమీటర్లు, లేడీస్ ఒక బిందెతో 10 కిలోమీటర్లు డైలీ వెళ్తారు తీసుకురావడానికి. 10 కిలోమీటర్లు వెళ్ళటం, 10 కిలోమీటర్లు రావటం, ఒక బిందె నీళ్లు 2 బిందెలు తీసుకొని వస్తారు. ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నారు వాళ్ళు? మరి వాళ్ళందరూ అలా అనుకుంటే 20-30 ఏళ్ళు కరిగిపోవాలిగా. సో బేసిక్ గా మనం తినే ఆహారాన్ని బట్టి, మన శరీర శక్తిని బట్టి ఈ వాకింగ్ అనేది డిఫైన్ చేస్తుంది. అంతేగాని ఇంతే నడవాలి అని ఏం లేదు. కాకపోతే ఎక్కువ ఏది ప్రివెంట్ చేస్తామంటే మెట్లెక్కటం దిగటం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ మోకాల పైన పడుతుంది. ఆల్రెడీ వీక్ గా ఉన్న కాళ్ళు ఈ ఎక్కువ స్ట్రెయిన్ అవటం వల్ల మోకాల పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి మనం కొన్ని జాగ్రత్తలు చెప్తాం, ఎక్కువ నడవద్దు, ఎక్కువ ఇది చేయొద్దు అని చెప్పి. మొత్తానికి చిన్న సౌండ్ వచ్చినా లేదంటే కొద్దిపాటి పెయిన్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. పట్టించుకోవటం అంటే అండి, ఒకటి ఎనీ చిన్న పెయిన్స్ అందరికి వస్తూనే ఉంటాయి. నేను ఒక్కొక్కసారి మనం ఎక్కువసేపు టీవీ చూస్తే తలనొప్పి వస్తుంది, ఎక్కువసేపు బెడ్ లో పడుకుని నడు నొప్పి వస్తుంది, లేకపోతే బరువులు ఎత్తే నడు నొప్పి వస్తుంది, ఎక్కువసేపు వంటలు చేస్తే లేడీస్ కి నడు నొప్పి. ఇవి కామన్ గా డే టు డే, రోజు రాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ఎక్కువ పని చేస్తే వచ్చే పెయిన్స్ ని మనం వీ షుడ్ నాట్ థింక్. కాకపోతే పెయిన్స్ ని ఎప్పుడు మనము ఇగ్నోర్ చేయకూడదు. అంటే ఒక పెయిన్ అనేది రోజు కన్సిస్టెంట్ గా మనం చేసే పనులకు ఆటంకం కలిగించే పెయిన్ అనేది ఉంటే మాత్రం వెంటనే కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నమస్తే.